పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనము 4వ భాగము చదువుతున్నాను. నా గిన్నె నిండి పొర్లి ఉన్నది. అయితే గిన్నె ఒకటి శారీరకంగా తీసుకున్నాము. సాధారణంగా మనం ఓవర్ వీటిగా ఉన్నప్పుడు ఒక గిన్నె పట్టి ఏమైనా పాలు కానీ లేకపోతే పప్పు కానీ ఇలాంటివి ఉడకబెట్టినప్పుడు పొంగే నేజాలు కొన్ని ఆహార పదార్థాలకు ఉంటాయి. పొంగి బయటపడుతూ ఉంటాయి. అయితే పొర్లించబడుతూ ఉంటాయి. అదే విధముగా ఇక నిజ జీవితంలోనికి తీసుకున్నప్పుడు కూడా మానవుని యొక్క జీవితము ఏ విధముగా ఉంది అంటే 2 గ్రాముల నుండి 3 గ్రాములు ఆహారము వరకు తీసుకుంటూ ఉంటాడు మానవుడు. ఫుడ్ అయితే కావచ్చు, కూర అయితే కావచ్చు, మంచినీళ్ళు అయితే కావచ్చు, 300 గ్రాములు పైగానే పొట్టలోనికి వెళుతాయి. ఎందుకంటే పులి ఆహారము తిన్నప్పుడు పొట్ట ఏమవుతుంది అంటే కొంచెం ఉన్నదానికంటే కొంచెం పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, మెత్తగా ఉన్నటువంటి పొట్ట గట్టిగా కూడా అవుతుంది. అది మానవుని యొక్క అవయములలో అది ఒక పెద్ద గిన్నె. అదే విధముగా ఆ గిన్నెని గురించి ఆలోచింది. మరి ఇక తర్వాత పసిప్రాయాలను గురించి చూసినప్పుడు 3 నెలలు 4 నెలల బిడ్డ ఆ పాలు తాగేటప్పుడు ఆ తల్లి యొక్క వైపు చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. పాలు తాగడం పూర్తయిపోయిన తర్వాత ఆ తర్వాత 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి చేత తల్లి చేత ఇష్టమైన స్కూల్, ఇష్టమైన ఆహారం, ఇష్టమైన వస్తువులు పొందుకునేటప్పుడు ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆనందము అది తల్లిదండ్రులకు కూడా పొర్లుచున్నది. తనలో నుండి బయటకు వస్తుంది కాబట్టి వారికి కూడా అందుతుంది అది. అదే విధముగా ఇంకా యుక్త వయస్సు వచ్చేసరికి వాళ్ళ చదువును పూర్తి చేసుకుంటారు, వివాహం చేసుకుంటారు అనేసరికి ఆ యవన ప్రాయంలోనే వారు వివాహం విషయంలోనే కానీ వాళ్ళ యొక్క చదువు విషయంలోనే కానీ ఎందులో అయినా కొన్ని విషయాల్లో పూర్తి చేసుకుంటారు. ఆ పూర్తి చేసుకునేటప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఒప్పొంగుతుంది. అంత మాత్రమే కాదు, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఒప్పొంగుతారు అంటే వారి గిన్నె నిండి బయటకు వస్తుంది. ఇరుగు పొరుగు వారితో తన ఇష్టదైవముతో అది పంచుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా పూర్తి చేసుకుంటారు. అయితే వీళ్ళు ఎదిగే కొలిది కూడా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో పొంగుతారు. అదే విధముగా ఇంకా వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఒక కోడలు మంచిగా చూడకపోయినా, కొడుకు మంచిగా చూడకపోయినా వారు ఏ విధంగా కుసించిపోతారు. అయ్యో నాకు ఇంత పువ్వేటట్లేదే, ఇంత నీడేవట్లేదే, నాతో ఇష్టంగా మాట్లాడట్లేదని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎంతో కుసించిపోతారు. ఎందుకంటే అది కూడా నిండిపోయినది, అది కూడా బయటకు వస్తుంది, ఎవరో ఒకరితో పంచుకుంటారు. కొంతమంది దైవము దగ్గర కూడా ఎక్కువగా ఏడ్చినట్లయితే వాళ్ళకి శాపం వస్తుందని వారిని చూసుకుంటూ వారిని బుజ్జిగించుకుంటూ వస్తారు తప్ప వాళ్ళ కష్టాన్ని బయట పెట్టుకోరు, వారి శ్రమను బయట పెట్టుకోరు. వాళ్ళు అనుభవిస్తూనే అందులోనే కొటిమిట్లో పడుతూ వాళ్ళు ఎంత మాత్రము కూడా వాళ్ళ యొక్క క్షేమము కొరకే వృద్ధాప్యంలో కూడా వాళ్ళు చేస్తారు. కానీ వాడు గొప్పవాడైనప్పుడు వాడు ఫ్రెండ్స్ని, వాళ్ళ దైవమును, వాడు గొప్పవాడితనాన్ని వాడితో కలిసినటువంటి వారిని పిలుచుకుంటాడు. కానీ ఎవరైతే తనకి జన్మించారు, ఎవరైతే తనని సదుపాయం చేశారు, సమస్తమును ఎవరైతే నలుగు పెట్టారు, ఎవరైతే తన బాత్రూమ్ యొక్క వస్త్రాలు పులిమేరు, తన బాత్రూమ్ని ఎవరైతే కడిగారు అనేది అసలు గుర్తుకు రాదు, ఎంత మాత్రము కూడా గుర్తుకు రాదు తనకి ఎదిగిన వాడు. అదే విధముగా అది నిజ జీవితము. ఇక ఆత్మీయ జీవితము చెప్పినప్పుడు నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఒక 2 మనుషులు. ఎందుకంటే తనతో సరిపడినటువంటి వారితో మాత్రమే వెళ్తారు, అందరినీ తీసుకుని వెళ్ళరు. రెస్టారెంట్కి అయితేనే అక్కడ జరిగినటువంటి కర్తవ్యం ఏంటంటే 2 మనుషులు సంభాషణలో ఉప్పు వేసినట్టుగా ఉంటుందని మొత్తం అది ఒక చరిత్రది. ఆ ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటారు కానీ 2 మనుషులను మనం తీసుకున్నప్పుడు మంచి బల్ల, మంచి ఆహారము, మంచి వడ్డించేటువంటి పనివారు ఉంటారు. అక్కడ మంచి ఆహారం మనం తిన్నప్పుడు, మంచి బల మీద మనం తిన్నప్పుడు, మంచి వారితో ఇష్టమైన వారితో మనం కలిసి ఉన్నప్పుడు, ఇష్టమైన ఆహారము తిన్నప్పుడు, రుచికరమైన ఆహారము తిన్నప్పుడు ఆ అనుభూతి అనేది వేరేగా ఉంటుంది. ఇది నేను ఆత్మీయ జీవితానికి సంబంధించి చెప్తున్నాను. అదే నేను ఉపమాన రీతిలో చెప్పాను ఈ రెస్టారెంట్కి సంబంధించింది. అదే అనుభూతి మరి దేవునిలో పరిశుద్ధాత్మ అనుభూతి పొందాలి. దేవుని యొక్క సంభాషణ అనేటువంటి అనుభూతి, ఇలా ఆ యొక్క అనుభూతిని నీ ఒంటిని చేర్చుకోవాలి, నీ వస్త్రముగా కప్పుకోవాలి. నీ యొక్క ఆహారము తినేటువంటి అప్పుడు ఏ సంభాషణ నేను ఆహారమునికి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఆహారము తినుచుండగా తృప్తికరముగా మనకి ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. ప్రశాంతమైన వారి మధ్యన తిన్నప్పుడు అలాగే దేవునితో కలిసి ఉన్నప్పుడు ప్రశాంతత అనేది నీకు ఉంటుంది.
దేవుని యొక్క ఇవ్వాల్సినటువంటి వరములే కావచ్చు, ఆ కిరీటములే కావచ్చు, ఏదైనా కావచ్చు, పరలోక రాజ్యమే కావచ్చు, అది భూమిలోకి ఉండగా సంపాదించుకునేటువంటిది. మరి ఈ రెస్టారేట్ యొక్క అనుభూములు కలిగి మరి పరిశుద్ధాత్మనికి దగ్గరగా చేర్చబడి అదే అనుభూతిని మీరు పొందాలని. ఎందుకంటే ఇది అనుభూతిని పొందడమే కాదు, ఇతరులకి ఇవ్వాలి. ఈ అనుభూతి మందిరాల్లో పొందాలి, ఇతరులతో పొందాలి, గృహలో పొందాలి, నీ తోటి వారితో పొందాలి. ఇక్కడ ఏమని ఉందంటే, నా గిన్నె నిండి పొర్లి ఉన్నది, నీ గిన్నె నిండాలి. ఒకటి పొర్లుచున్నది అని అంటే పడడం వేరు, పడినటువంటిది దారి మార్గమున కొన్ని పలపదారులు ఉంటాయి కదండి. ఇలాగ కొన్ని దారుల్లో నుంచి ఆ యొక్క గిన్నె నిండి అది పొర్లుచున్నది అని మాట్లాడాడు. నీ గిన్నె నిండి పొర్లబడాలని, నీ దేశంలోని, నీ ప్రాంతంలోని, నీ కుటుంబంలోని, నీ జీవితంలోని అది పొర్లబడాలని. నా గిన్నె నిండి పొర్లి ఉన్నది, నేను ఆ విధముగా ఉన్నాను, సక్సెస్ అయ్యాను. అదే జీవితం మీకు కావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఆమేన్.